ఎస్ఎస్ న్యూస్. నేను మీ శోభ. నరసన్నపేట పట్టణం ప్రభుత్వ ఉన్నత పాఠశాల ప్రాంగణంలో ఉన్న సీసీ కెమెరాలను ధ్వంసం చేసిన దుండగులు. శ్రీకాకుళం జిల్లా నరసన్నపేట పట్టణం ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో బుధవారం రాత్రి గుర్తు తెలియని వ్యక్తులు పాఠశాల ప్రాంగణంలో ఉన్న సీసీ కెమెరాలను ధ్వంసం చేశారు. గత 15 రోజుల క్రితం పాఠశాలలను వంట సామాగ్రి దొంగతనం జరగగా పూర్వ విద్యార్థుల సహకారంతో సీసీ కెమెరాలను ఏర్పాటు చేశారు. దొంగతనానికి ప్రయత్నించిన వ్యక్తులు సీసీ కెమెరాలను గమనించి వాటిని ధ్వంసం చేశారు. దీనిపై పాఠశాల ఉపాధ్యాయులు పోలీసులకు ఫిర్యాదు చేయలేదు. నరసన్నపేట గోరువాని చెరువులో గురువారం ఓ వ్యక్తి మృతదేహం లభ్యమైంది. నరసన్నపేట చెరువులో గురువారం ఓ వ్యక్తి మృతదేహం లభ్యమైంది. వివరాల్లోకి వెళితే నరసన్నపేటలో గల సంతోషినగర్ కు చెందిన గొండు సింహాచలం స్థానిక గోరువాని చెరువులో బుధవారం స్నానానికి వెళ్లి గల్లంతయ్యాడు. అయితే గురువారం నరసన్నపేట అగ్నిమాపక సిబ్బంది రంగంలోకి దిగి గల్లంతైన గొండు సింహాచలం ఆచూకీ కోసం గాలించగా అతని మృతదేహం ఒడ్డుకు తీసుకొచ్చారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి వివరాలు సేకరిస్తున్నామని స్థానిక పోలీసులు తెలిపారు. రేగడి పశు వైద్య కేంద్రానికి తాళాలు వేసి ఉండడంతో మూగజీవుల వైద్యానికి గంటల తరబడి నిరీక్షించాల్సిన రైతులు. విజయనగరం జిల్లా రాజాం నియోజకవర్గం రేగడి మండల కేంద్రంలో ఉన్న పశు వైద్య కేంద్రానికి గురువారం తాళాలు వేసి ఉండడంతో మూగజీవుల వైద్యానికి వచ్చిన రైతులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. పశు వైద్య కేంద్రం వైద్యాధికారితో పాటు దిగువ స్థాయి సిబ్బంది గైర్హాజరు కావడంతో మూగజీవాల వైద్యానికి వచ్చిన వెంకంపేట గ్రామానికి చెందిన సాయిరాం, ఆదినారాయణ కొన్ని గంటల కాలం పాటు నిరీక్షించడంతో మధ్యాహ్నం వరకు వైద్యాధికారితో పాటు సిబ్బంది కూడా రాకపోవడంతో నిరాశగా వెనుదిరిగారు.
తాను తీసుకువచ్చిన మోగజేవానికి పొట్ట సమస్య కారణంగా కడుపు ఉబ్బిపోయి చాలా ఇబ్బంది పడింది. తమ ప్రాణంతో సమానంగా పెంచుకుంటున్న కుక్కపిల్లను పొట్ట సమస్య రావడంతో కడుపు ఉబ్బి విలవిలలాడుతుంటే కన్నీరు మున్నీరయ్యారు. కొన్ని గంటల కాలం నిరీక్షించడం జరిగిందని, అయినా ఏ ఒక్కరూ రాకపోవడంతో తమ ప్రాణంతో సమానంగా చూసుకుంటున్న మోగజీవికి ఏమైనా జరిగితే అధికారులదే బాధ్యత అని స్థానిక విలేకరుల ముందు వాపోయారు. అది రేగడి మండలం వెంకంపేట విలేజ్ నుండి వచ్చాం. ప్రతి తక్కువ 1 గంటకు వచ్చాము. ఎవరు కూడా లేరు. కుక్క పిల్లను ఇష్టకరంగా పెంచుకుంటున్నాము. పెంచుకున్న పిల్లలు తీసుకుని వచ్చాం. బాగలేదు. కుక్క పిల్లకి కడుపు ఉబ్బుతుంది. ఎవరు లేరు. ఇప్పటి వరకు చూసాము. మరి వేరే దగ్గరికి వెళ్ళాలనుకుంటున్నాము. మాకు ఎక్కడ తెలియదు. ప్రతిరోజు ఇదే పరిస్థితి నెలకొందని స్థానికులు చెప్తున్నారు. అడిగేవారు లేరనే కదా విధులకు డుమ్మా కొడుతున్నారని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ సమస్య మళ్లీ ఎదురైతే సిబ్బంది తీరు మారకుంటే అధికారులకు ఫిర్యాదు చేస్తామని చెప్తున్నారు. సుడా చైర్మన్ కొరికాన రవికుమార్ ని అభినందించిన ఎమ్మెల్యే గొండు శంకర్. ఆధారపు వెంకటేష్, టీడీపీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. తూతూ మంత్రంగా సాగిన సంకిలి షుగర్ ఫ్యాక్టరీ తనిఖీ వ్యవహారం యాజమాన్యంతో అధికారులు కుమ్మక్కు అయ్యారంటూ ఫిర్యాదుదారుల ఆరోపణలు. విజయనగరం జిల్లా రాజాం నియోజకవర్గం రేగిడి మండలం సంకిలి ఈఏడి ప్యారీ షుగర్స్ కర్మాగార యాజమాన్యం నాగావళి నది నుండి అక్రమంగా నీటిని చౌర్యం చేస్తున్న విషయం ఎస్ఎస్ న్యూస్ లో టెలికాస్ట్ అవడంతో జలవనరుల శాఖ అధికారులు మంగళవారం నాగావళి నదికి పరుగులు తీశారు. అయితే ఈ మేరకు టిఈ గణిరాజు, జేఈ శంకర్రావు నాగావళి నది నుంచి కర్మాగారానికి నీరు వెళుతున్న పంపు షెడ్డును పరిశీలించారు. ఈ పరిశీలన తూతు మంత్రంగానే జరిగింది అన్న వాదన వినిపిస్తుంది. కర్మాగార యాజమాన్యం నుంచి వీరబాబు మరికొందరు వీరితో కలిసి రావడం, జలవనరుల శాఖ అధికారులు అనుకూలంగా మాట్లాడడంతో వీరి దర్యాప్తులో లొసుగులు ఉన్నాయని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అక్కడికి వెళ్లిన ఎస్ఎస్ న్యూస్ ప్రతినిధి అధికారులను నీటి చౌర్యంపై ప్రశ్నిస్తే పొంతన లేకుండా సమాధానం చెప్తూ వార్త పెట్టే ముందు మాకు తెలియజేసుంటే మాట్లాడేవారమని సమాధానమిచ్చారు. నీటి చౌర్యంపై విచారణ జరపకుండానే 2024 వరకు నీటి అనుమతులు ఉన్నాయని చెప్పారు. నీటి చౌర్యం జరుగుతుందా, ఫ్లోమీటర్ రక్షణ ఏర్పాటు ఉందా, రోజువారీ ఎన్ని గంటలు నీటిని సరఫరా చేస్తున్నారు వంటి ఇతర సమస్యల గురించి అడిగితే వాటికి సమాధానం చెప్పకుండా దాటవేశారు. గట్టిగా ప్రశ్నిస్తే ఇంకా పూర్తి స్థాయిలో దర్యాప్తు చేయలేదని సమాధానమిచ్చారు. అలాగే పంపు షెడ్ వద్ద ఉన్న రన్నింగ్ ఫ్లో మీటర్ పైప్ లైన్లను పరిశీలించినట్లుగా తెలిపారు. ఈ దర్యాప్తు అధికారులు పూర్తి స్థాయిలో జరిగిందా అని ప్రశ్నిస్తే తర్వాత పూర్తి స్థాయిలో విచారణ జరిపి నివేదికలు ఉన్నతాధికారులకు అందజేస్తామని బాధ్యత రాహిత్యంగా జేఈ శంకర్రావు బదులివ్వడంతో షుగర్ ఫ్యాక్టరీ యాజమాన్యంతో అధికారులు కుమ్మక్కైనట్లుగా పలు అనుమానాలు తావిస్తున్నాయి. ఫిర్యాదుదారుడు మాజీ సర్పంచ్, మెజారిటీ పాలకవర్గ సభ్యుడు కరణం శ్రీనివాసరావు, సంకిలి సర్పంచ్ పుడువూరు పట్టాభిలకు ముందుగా వస్తున్నట్లు నోటీసులు ఇవ్వకుండా దర్యాప్తు చేయడం ఎంతవరకు సమంజసమని ఫిర్యాదుదారులు పెదవి విరుస్తున్నారు. అయితే ఇదే విషయంపై పరిశీలనకు వచ్చిన అధికారులకు ఎస్ఎస్ న్యూస్ ప్రతినిధి నాగావళి నీటి చౌర్యంపై వివరణ కావాలని అడిగితే గంటల కొద్దీ నిరీక్షింపచేసి చివరికి వివరణ ఇవ్వకుండానే షుగర్స్ గెస్ట్ హౌస్ నుంచి కార్యాలయానికి వెళ్లిపోవడంపై కూడా పలు అనుమానాలు రేకెత్తిస్తున్నాయి. అయితే ఫిర్యాదుదారులు శ్రీనివాసరావు, పట్టాభి ఇద్దరూ మాట్లాడుతూ నీటి చౌర్యంపై సరైన నివేదికలు ఇవ్వకుంటే ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి స్థాయి వరకు ఫిర్యాదును తీసుకుని వెళ్తామని పేర్కొన్నారు. ఇప్పటికైనా ఉన్నతాధికారులు సమగ్రమైన దర్యాప్తు చేపట్టి
పారదర్శకమైన నివేదికలు ఇవ్వాలని ఫిర్యాదుదారులు కోరుతున్నారు. ధాన్యం కొనుగోలు ప్రక్రియ వేగవంతం చేయాలని రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆదేశించారు. గురువారం రాష్ట్ర ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయం నుండి అన్ని జిల్లాల కలెక్టర్స్, జాయింట్ కలెక్టర్స్, పౌర సరఫరాల అధికారులతో ధాన్యం కొనుగోలు ప్రక్రియపై వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ వీడియో కాన్ఫరెన్స్ కి జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పాల్గొన్నారు. విశాఖపట్నం కలెక్టరేట్ నుండి వీడియో కాన్ఫరెన్స్ కు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీరబ్ కుమార్ ప్రసాద్, మంత్రులు నాదెండ్ల మనోహర్, రాష్ట్ర పౌర సరఫరాల కమిషనర్ వీరపాండ్యన్ హాజరయ్యి రాష్ట్రంలో ధాన్యం కొనుగోలుకు సంబంధించి ముఖ్యమంత్రికి వివరించారు. అనంతరం రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం రైతుకు ఎప్పుడూ అండగా ఉంటుందని, రైతుకు అన్యాయం జరిగినట్లు ఫిర్యాదులు వచ్చినా రైస్ మిల్లర్లు, దళారుల ప్రమేయం ఉన్నదని తెలిసినా ఉపేక్షించేది లేదన్నారు. గన్నీ బ్యాగుల సమస్యలు ఉండకుండా చూడాలన్నారు. ధాన్యం కొనుగోలు చేసినప్పుడు ఎన్ని రోజుల్లో వారికి డబ్బులు వస్తాయన్న వివరాలు పూర్తిగా రైతుకు తెలియజేయాలని సూచించారు. కొనుగోలు ప్రక్రియలో సమస్యలేమైనా ఉంటే వాటి పరిష్కారానికి సూచనలు ఇవ్వాలన్నారు. కలెక్టర్లు, జాయింట్ కలెక్టర్లు ఆకస్మిక పర్యటనలు చేయాలని తెలిపారు. రైతు భరోసా కేంద్రాల అధికారులు, సిబ్బంది రైతులకు అందుబాటులో ఉండాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. ఈ వీడియో కాన్ఫరెన్స్ కి పౌర సరఫరాల డిప్యూటీ తహసీల్దార్ శ్రీధర్ తదితరులు పాల్గొన్నారు. 2.0 కొత్త ప్రోగ్రాం సర్వే ప్రారంభించడం జరిగిందని హౌసింగ్ డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ ఎన్జే రత్నాకర్ తెలిపారు. విజయనగరం జిల్లా రాజాం నియోజకవర్గం రేగిడి మండలం హౌసింగ్ కార్యాలయంలో డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ ఎన్జే రత్నాకర్ ఎస్ఎస్ న్యూస్ తో మాట్లాడుతూ ప్రభుత్వం చేపట్టిన 2.0 కొత్త ప్రోగ్రాం సర్వే గత వారం రోజులుగా ప్రారంభించడం జరిగిందని, ఈ సర్వే ఈ నెలాఖరు నాటికి పూర్తి చేయడం జరుగుతుందని తెలిపారు. నూతన గృహం నిర్మించుకోనున్న వారికి రాష్ట్ర ప్రభుత్వం ₹1,00,000 ఇస్తుందని, కేంద్ర ప్రభుత్వం ₹1,50,000 ఇస్తుందని తెలిపారు. అయితే ఈ వివరాలు ప్రధానమంత్రి ఆవాస్ యోజన అర్బన్ 2.0 అనే యాప్ లో నమోదు చేసుకోవాలని, దీనిపై పూర్తి వివరాలు త్వరలో రానున్నాయని తెలిపారు. మండలానికి సర్వే నిమిత్తము వచ్చానండి. నేను హౌసింగ్ డిఈ రాజాము, ఈఎఫ్ఎస్సి చీపులపల్లి. అయితే ప్రధానమంత్రి ఆవాస్ యోజన పథకంలో భాగంగా 2,50,000 యూనిట్ కాస్ట్తో కేంద్ర ప్రభుత్వం ఏమో 1,50,000, మరి రాష్ట్ర ప్రభుత్వం ఏమో ₹1,00,000 ఈ పథకం పెట్టి వీటి సర్వే నిమిత్తమే వచ్చాము. ఇవి సర్వే చేస్తున్నామండి. ఈ యాప్ ద్వారా సర్వే చేసిన తర్వాత మళ్ళీ మేము డిపిఆర్స్ తయారు చేసి వీటికి శాంక్షన్ తీసుకొని వీళ్ళైతే మరి మంజూరు చేయడం జరుగుతుంది. ఈ సర్వే భాగంగా ఈ రోజు ఇక్కడికి రావడం జరిగిందండి. భార్యాభర్తల ఇద్దరి ఆధార్ కార్డులు, బ్యాంక్ అకౌంట్, రేషన్ కార్డు, ఇన్కమ్ సర్టిఫికేట్, క్యాస్ట్ సర్టిఫికేట్, ల్యాండ్ పొజిషన్ సర్టిఫికేట్ ఖచ్చితంగా ఉండాలని తెలిపారు. ప్రభుత్వం నుండి పూర్తి సమాచారం వచ్చిన వెంటనే ప్రజలకు పూర్తి సమాచారంతో అవగాహన కల్పించడం జరుగుతుందని తెలిపారు. డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ రత్నాకర్ తో పాటు వర్క్ ఇన్స్పెక్టర్ పలగ శివ, డిఈఓ నారాయణరావులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. స్వర్ణ పంచాయతీ హౌసింగ్ ఆన్లైన్ లో సమాచారం సమగ్రంగా జరుగుతుందని డిజిటల్ పంచాయతీ అధికారి వెంకటరమణ పేర్కొన్నారు. శ్రీకాకుళం జిల్లా నర్సనపేట పంచాయతీ కార్యాలయంలో డివిజనల్ పంచాయతీ అధికారి వెంకటరమణ గురువారం స్వర్ణ పంచాయతీ హౌసింగ్ ఆన్లైన్ లో తనిఖీ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ స్వర్ణ పంచాయతీ హౌసింగ్ ఆన్లైన్ లో సమాచారం ఎంట్రీ ఏ విధంగా జరుగుతుందో పర్యవేక్షించామని పేర్కొన్నారు. ప్రతి పంచాయతీలో ఈ ఎంట్రీ వెరిఫికేషన్ సమగ్రంగా నిర్వహిస్తున్నామని తెలియజేశారు. కార్యక్రమంలో నర్సనపేట పంచాయతీ కార్యదర్శి దాక్షాయని, పంచాయతీ సిబ్బంది ఉన్నారు. ప్రధానమంత్రి సూర్యఘర్ యోజనతో ఎంతో ప్రయోజనం ఉంటుందని శ్రీకాకుళం ఎమ్మెల్యే గొండు శంకర్ పేర్కొన్నారు. ఎమ్మెల్యే గొండు శంకర్ అన్నారు. రాగోల్లో గురువారం సూర్యఘర్ షాపును ఎమ్మెల్యే గొండు శంకర్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇది దేశంలోని చాలా ప్రాంతాల్లో ఒక సంవత్సరంలో 6 నుండి 8 నెలల పాటు లభించే సూర్యరశ్మిని గరిష్టంగా ఉపయోగించుకుంటుందని అన్నారు. అయోధ్య ఆలయంలో శ్రీరాముని ప్రతిష్టాపన వేడుకల పవిత్రమైన రోజున ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సూర్యోదయ యోజన 2024ను ప్రకటించారని వివరించారు.
ఈ పథకం మరింత అభివృద్ధి చెందాలని, ఉపాధ్యాయ విద్యారంగ సమస్యల సాధనే తన ధ్యేయమని టీచర్స్ ఎమ్మెల్సీ రఘువర్మ పేర్కొన్నారు. ఉపాధ్యాయ విద్యారంగ సమస్యల సాధనే తన లక్ష్యమని ఉత్తరాంధ్ర ఉపాధ్యాయ ఎమ్మెల్సీ పాకలపాటి రఘువర్మ అన్నారు. గురువారం రణస్థలం మండలంలో అర్జునవలస, పైడి భీమవరం, రణస్థలం, కోష్ట, పాతర్లపల్లి, కోటపాలెం, లంకపేట తదితర పలు హైస్కూల్లో ఆయన విస్తృతంగా పర్యటించారు. ఉపాధ్యాయుల సమస్యల సాధనే తన ధ్యేయమని అన్నారు. 2019 ఎన్నికల్లో సహకరించిన విధంగా 2025 మార్చిలో జరగబోయే టీచర్స్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూడా మొదటి ప్రాధాన్యతగా ఓటు వేసి తన గెలుపుకు కృషి చేయాలని కోరారు. అందరికీ అందుబాటులో ఉంటూ సమస్యల పరిష్కారానికి కృషి చేయడమే తన ధ్యేయమన్నారు. తాను నిరంతరం టీచర్స్ సమస్యల పరిష్కారం కోసం కృషి చేయడం అభిమతమని అన్నారు. తనకు ఏ విధమైన వ్యక్తిగత సమస్యలు లేవని పేర్కొన్నారు. అనునిత్యం ఉపాధ్యాయ సమస్యల సాధన కోసం కృషి చేస్తానని రఘువర్మ పేర్కొన్నారు. విద్యారంగానికి, ఉపాధ్యాయులకు సేవ చేయడానికి గత టీచర్స్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో అవకాశం కల్పించిన మరలా టీచర్స్ ఎమ్మెల్సీగా గెలిపిస్తే తాను నిరంతరం ఉపాధ్యాయుల సేవకు అంకితమవుతానని హామీ ఇచ్చారు. తనకు ఇతరమైన ఏ విధమైన పనులు లేవని పేర్కొన్నారు. ఏపీటీఎఫ్ టీచర్స్ ఎమ్మెల్సీగా పోటీ చేసే మరొక అవకాశం ఇవ్వాల్సిందిగా ఆయన కోరారు. ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారం కోసం ప్రభుత్వంతో పోరాడుతానని పేర్కొన్నారు. కార్యక్రమంలో ఎమ్మెల్సీ పాకలపాటి రఘువర్మతో పాటు రణస్థలం మండల ఉపాధ్యాయ ప్రతినిధులు బాలి రామనాయుడు, పున్నాన నరసింహనాయుడు, పన్నే కృష్ణానందం తదితరులు కార్యక్రమంలో పాల్గొన్నారు. ఇవి ఈనాటి వార్తలు. మరిన్ని వార్తలతో మళ్లీ కలుద్దాం. చూస్తూనే ఉండండి SS న్యూస్.